ఎందుకు మామ నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం లేదయ్యా, నేను బాత్రూంలోకి పాస్కి వెళ్దామన్నా, రెండుకి వెళ్దామన్నా నా కోడలు రానివ్వట్లేదు, వాసన వచ్చేస్తుంది అంటుంది, గబ్బెందుకు నేనెందుకు భరించాలని చెప్పి తోసేస్తుంది, రోడ్డు మీదకి వెళ్ళమంటుంది, బాత్రూమ్ ఇవ్వడం లేదు, ఆఖరికి మంచం మీదకి వెళ్ళి కూర్చుంటుంటే, ఏయ్ మంచం మీదకి ఎందుకు ఎక్కువ వస్తున్నావు, వెళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చో, ఇక్కడికి వెళ్ళి కూర్చో, అక్కడికి వెళ్ళు అని అసహ్యం చేసి పెడుతుంది. గుండెకి పిండేసినట్టుగా బాధేసింది. ప్రభా ఏంటి ఇట్లా ఉన్నారు? సరే, కొద్ది కాలం గడిచింది. ఇప్పుడు ఈమెకి 2 కోడళ్ళు. ఇప్పుడు ఈ 2 కోడళ్ళు అసలు కనీసం గ్లాస్ కూడా ముట్టుకొనివ్వరండి, కనీసం దగ్గరకు కూడా రానివ్వరండి. ప్రార్థన చేయయ్యా నా పరిస్థితి బాగాలేదు అని అప్పటి కోడలు ఇప్పుడు అత్త కనుక ఇప్పుడు ఆవిడ మాట్లాడుతూ ఉంది. ఏమిటి అంటే, నా 2 కోడళ్ళు నన్ను రాచి రంపాన పెడుతున్నారు, అసలు నన్ను పలకరించరు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు అంటారు, నువ్వు ఏదైతే విత్తుతున్నావో అది తప్పకుండా నువ్వు కోస్తావు. ఈమెం విత్తిందప్పుడు వాళ్ళ అత్తయ్యని ప్రేమించడానికి మనసు పెట్టాల, వాళ్ళ అత్తయ్యకి మంచినీళ్ళు ఇవ్వడానికి మనసు పెట్టాల, మంచం మీద కూర్చోపెట్టడానికి మనసు ఇవ్వాల, మంచం మీద పడుకోబెట్టడానికి మనసు ఇవ్వాల, బాత్రూమ్ వాడుకోవడానికి అసలు దగ్గరికి రానివ్వాల. ఇప్పుడు కోడళ్ళు ఎలాంటి వారు వచ్చారు? తప్పకుండా జరగాల్సిందే.